ఇటు మనం కరీంనగర్ నుంచి రైట్ సైడ్ బాక్స్ లో విజువల్స్ చూస్తున్నాం. అక్కడ బండి సంజయ్ ఆఫీస్ ముట్టడికి కాంగ్రెస్ శ్రేణులు ప్రయత్నించాయి. వెంటనే అక్కడ పోలీసులు భారీగా మోహరించి అక్కడ ఉన్న వారందరినీ కూడా స్టేషన్కు తరలిస్తున్నారు. అక్కడ నుంచి అదుపులోకి తీసుకొని అక్కడ కార్యకర్తలు నినాదాలు చేయడం మనం చూస్తున్నాం. ఇక్కడ కరీంనగర్లో ఆల్రెడీ బీజేపీ ఆఫీసులో ముట్టడి స్టార్ట్ అయిందని చెప్పుకోవచ్చు. కాంగ్రెస్ నేతలు కార్యకర్తలు నినాదాలు చేసుకుంటూ సోనియా గాంధీ అండ్ రాహుల్ గాంధీ ఫోటోలు పట్టుకొని బండి సంజయ్ ఆఫీస్ ముట్టడికి ప్రయత్నించారు. ఇప్పటికే అలర్ట్ అయి ఉన్న పోలీసులు అక్కడికి భారీగా మోహరించిన పోలీసులు వారందరినీ అదుపులోకి తీసుకొని అక్కడ నుంచి తరలిస్తున్నారు. మనం లైవ్ లో చూస్తున్నాం. కరీంనగర్ నుంచి మనం విజువల్స్ చూస్తున్నాం. కరీంనగర్ లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇవాళ పూర్తిగా ఏఐసిసి పిలుపునిచ్చింది. అన్ని బీజేపీ ఆఫీసుల్ని రాష్ట్ర వ్యాప్తంగా ముట్టడించాలని. ఈ క్రమంలోనే ఇక్కడ మనం కరీంనగర్ నుంచి కోర్టు చౌరస్తా దగ్గర విజువల్స్ చూస్తున్నాం. అక్కడ బీజేపీ ఆఫీస్ని బండి సంజయ్ ఆఫీస్ని ముట్టడించాలని చెప్పేసి కాంగ్రెస్ కార్యకర్తలు ఒక ర్యాలీగా బయలుదేరారు. వారిని కోర్టు చౌరస్తా దగ్గరనే అడ్డుకున్నారు పోలీసులు. వారిని అక్కడి నుంచి తరలించడం చూస్తున్నాం. ఒక ఏచర్ వెహికల్లో మన విజువల్లో మనకు కనిపిస్తోంది. అయితే సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఫోటోలు పట్టుకొని అక్కడ కాంగ్రెస్ కార్యకర్తలు నినాదాలు చేస్తున్నారు, నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇవాళ పూర్తిగా ఏఐసిసి పిలుపునిచ్చింది అన్ని బీజేపీ ఆఫీసుల్ని ముట్టడించాలంటూ. కాంగ్రెస్ కార్యకర్తలు అన్ని ఊళ్ళల్లో మెయిన్గా అన్ని జిల్లా కేంద్రాలలో సమాయత్తమవుతున్నారు బీజేపీ ఆఫీసుల ముట్టడికి. ఇంతకు ముందే చూసాం గాంధీ భవన్లో కూడా ఇక స్టార్ట్ అవుతోంది ర్యాలీ. ఇటు కరీంనగర్లో ఇప్పటికే కాంగ్రెస్ కార్యకర్తలు రోడ్డు మీదకి వచ్చారు, బీజేపీ ఆఫీసులను ముట్టడించడానికి ప్రయత్నించారు. అయితే కరీంనగర్లోని కోర్టు చౌరస్తా దగ్గర నుంచి మనం ఈ విజువల్స్ చూస్తున్నాం. అక్కడికి భారీ ఎత్తున తరలి వచ్చిన కాంగ్రెస్ కార్యకర్తల్ని అడ్డుకున్నారు పోలీసులు. వారిని కంట్రోల్లోకి తీసుకొచ్చారు. అండ్ ఇక అక్కడ ఎంత సర్ది చెప్పినా వినకపోవడంతో ఏచర్ వెహికల్లో వారిని అక్కడి నుంచి తరలించడం మనం చూస్తున్నాం. కాంగ్రెస్ నేతలందరినీ అదుపులోకి తీసుకుంటున్నారు పోలీసులు. కరీంనగర్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మనం విజువల్స్ లో చూస్తున్నాం. కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆఫీస్ ముట్టడికి ప్రయత్నించారు కాంగ్రెస్ కార్యకర్తలు. అయితే కోర్టు చౌరస్తా దగ్గర, కరీంనగర్లోని కోర్టు చౌరస్తా దగ్గర కార్యకర్తల్ని అడ్డుకున్నారు పోలీసులు. ఈ క్రమంలో కార్యకర్తలకి పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. వెంటనే అక్కడ వాతావరణాన్ని కంట్రోల్ చేయడానికి కార్యకర్తల్ని తీసుకొని అదుపులోకి తీసుకొని అక్కడి నుంచి తరలించారు పోలీసులు.